మా నాన్నలా కట్టుకొని మమ్మల్ని వెర్రోలం చేయాలని చూస్తావా? మమ్మల్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. మేము ఈ మంగకి మా నాన్నకి ఎప్పుడు వ్యతిరేకమే. ఇప్పుడు కొట్టరా? వాళ్ళ బాధలేమో వాళ్ళు పడతారు కదా, మధ్యలో నీకెందుకో? ప్రతిదానికి తగుదనమ్మా అంటూ తయారైపోతావు. సాటి మనిషిగా సాయం చేయడం నా ధర్మమే. ఆ కరెంట్ ఇవ్వు. కరెంట్కే నా ధర్మం నేను చెయ్యాలి కదా. నేను మొగుండే, అందుకే కొడుతున్నా. జాగ్రత్త. అమ్మమ్మంగా ఇప్పుడు నా పరిస్థితి ఏంటమ్మా? ఇక్కడ నా పరిస్థితి ఏంటో నాకే తెలీదు. అమ్మో, వీళ్ళు నా పని పట్టేలా ఉన్నారు. ఏమే ఆ పిల్లలు మళ్ళీ వెనక్కి రాకముందే నాకెట్లిపోవే? నాకు సాటి మనిషికి సాయం చేయడం రాదు. ఏమే రాజీ, రాజీ ఏంటి ఇల్లంతా ఇంత సైలెంట్ గా ఉంది? ఇది మనిల్లేనా? మంగా మంగా ఏమండి, రేపు వస్తానన్నారుగా, అప్పుడే వచ్చేసరి. ఓ సర్లే, రైల్వే స్టేషన్ లో పడుకుని రేపు పొద్దున్నే వస్తాను. ఆగండి ఆగండి, మీ మొహానికి బ్రహ్మానందం డైలాగులు సూట్ అవ్వలేదు, కానీ అయినా అంత కోపం ఏంటండి? మరి లేకపోతే ఏంటి, అలసిపోయి వచ్చాను కదా, మర్యాద చేద్దాం లేదు గాని వివరాలు కావాలట. సరే, ఏం కావాలి? ఒకటి. ఒకటా రెండా? 1 2 కాదు, ఒక టీ కావాలి అంటున్నాను. ఓ, అది కూడా మంచి స్ట్రాంగ్ గా ఉండాలి. వెళ్ళ. ఇదిగోండి టీ. ఇది టీయా? ఈ టీ ఏంటి ఈ కలర్ లో ఉంది? నువ్వేగా స్ట్రాంగ్ గా ఉండాలి అన్నావు, అందుకే కొంచెం సిమెంట్ కలిపాను. కొంచెం ఇసుక కూడా కలపలేకపోయావా? ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. అవునా? ఇప్పుడు తీసుకొస్తాను. హలో, కూర్చో. ప్రతిదీ అడగారు నీకు. ఎందుకలా కసురుకుంటా? నువ్వేగా స్ట్రాంగ్ గా ఉండాలి అన్నావు. స్ట్రాంగ్ అంటే మరీ ఇంత స్ట్రాంగ్ గా నువ్వు అర్థం చేసుకుంటావు నాకేం తెలుసు? సర్లే కాని, ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? గ్రాండ్ సక్సెస్. కాన్ఫరెన్స్ లో నా స్పీచ్ కి వాళ్ళందరూ ఫ్లాట్ అయిపోయారు తెలుసా? మన కంపెనీకి ఇక లాభాలే లాభాలు. నీ స్పీచ్ కే వాడు ఫ్లాట్ అయిపోయారంటే, అదే నేను స్పీచ్ ఇచ్చుంటే చెన్నైకి మళ్ళీ సునామీ వచ్చేది. రాబాబు. సర్లే గాని, నీకోసం చెన్నై నుంచి ఒకటి తీసుకొచ్చాను తెలుసా? ఏంటో చెప్పుకో. బంగారమా? కాదు. పోనీ డైమండ్ నెక్లెసా? కాదు. మరి టంటడాయ్. టిఫిన్ బాక్సా? టిఫిన్ బాక్స్ కి డైమండ్ నెక్లెస్ ఇచ్చినట్టు బిల్లపించా? పైకి బాక్సే, కానీ లోపల బాక్స్ ఆఫీస్ బొనాన్జా. సాంబారు. సాంబార్ అని అంత తేలిగ్గా మాట్లాడకు. సాంబార్. ఇది తమిళనాడుది. అక్కడ ఇడ్లీ సాంబార్ చాలా ఫేమస్. ఒక్కసారి టేస్ట్ చూసావంటే హాస్పిటల్లో ఉంటావు. హాస్పిటల్కి ఎందుకు? అదెప్పుడు సాంబారు? మొన్న నేను వెళ్ళా కదా, అక్కడ వెళ్ళగానే టిఫిన్ చేశాను, నచ్చింది తీసుకున్నాను. అప్పుడు సాంబార్ ఇప్పుడు తింటే హాస్పిటల్లో ఉండక అమెరికాలో ఉంటావా? అవును, కరెక్టే. ఇడ్లీ చేస్తాను, తింటావా? వద్దొద్దు. మంగా, అవును, ఇంతకీ మన కొంపలోని ఈ 2 రోజుల్లోని వార్తల్లోని ముఖ్యాంశాలేంటి? చాలా కష్టంగా జరిగింది. అసలు పిల్లలు ఏం చేశారో తెలుసా? ఇంత జరిగిందా? ఆ మోహన్ అంత ప్రయత్నం ఎందుకు చేశాడు? పాపం, మన కోసమే. అలా కోతిలాగే ఉండనివ్వలేకపోయారా? ఇంట్లో ఉన్న కోతులు చాలవా? మళ్ళీ ఇంకా ఆ కోతి ఎందుకని వదిలేశాను. ఈ పిల్లలు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ వీళ్ళు? బయటికి వెళ్లారు.
ఏదో కారు వస్తుంది. ఎస్, ఆ కారు కింద పడి చచ్చిపోవాలి. అదేంటి కారు ఆగిపోయింది? పెట్రోల్ అయిపోయిందా? ఏంటి పెట్రోల్ అయిపోయిందా? కాదు, నిన్ను చూసేసరికి బ్యాటరీ డౌన్ అయింది. అయినా కారు కింద పడి చచ్చిపోవాలని చూస్తావే? బైక్ కింద పడితే చావను గనక. నువ్వు అప్పట్లో ఐషు మోహన్ ఐషు మోహన్ ఐషు 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 మోహన్ ఐషు 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 ఇదేంటి తేడాగా ఉంది? తేడాగా ఉండదు మరి. ఎవడబోయా నువ్వు మగాళ్ళని పట్టుకుని వెళ్ళా. సారీ ఐషు ఐషు, ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేదానివి. అసలు అందానికే అంబాసిడర్ లా ఉండేదానివి. నువ్వు మాత్రం తక్కువ. అమ్మాయిల మనసు దోచుకునే దొంగవి. తర్వాత నీ ఆస్తులన్నీ దోచేశారనుకో, అది వేరే విషయం. అవును, నీకు పెళ్లి కూడా అయిందని విన్నాను. పెళ్లితో పాటు విడాకులు కూడా జరిగిపోయాయి. కానీ మళ్ళీ కలిసిపోవాలని చూస్తున్నాను. ఎందుకు? ఆ దరిద్రుడు విడాకులు ఇచ్చిన తర్వాత బాధపడతాడనుకుంటే చాలా సంతోషంగా ఉంటున్నాడని తెలిసింది. అందుకు. గుడ్ గుడ్ డెసిషన్. అసలు ఆడవాళ్ళంతా నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. సరే, మన కాలేజీ రోజుల్లో సీనియర్ బెస్లో నేను జూనియర్ని, జూనియర్ బెస్లో నువ్వు సీనియర్వి. మన ఇద్దరు కలిసి కాలేజ్ ఫెస్టివల్ కి ఒక కామెడీ డ్రామా వేసాం. నీకు గుర్తుందా? డాన్స్ కూడా వేసాం. గుర్తు తెచ్చుకో ఐషు. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే మయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే మయారి. వస్తాను ఆ పైన చూస్తాను, జలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, తొందరపడితే లాభం లేదయ్యా. గుర్తొచ్చిందా? అవును, చాలా సూపర్ గా చేశాం కదా. సరే, నాకు డౌట్. మీ నాన్న బాగా సౌండ్ పార్టీ కదా, మరి కారు కింద పడి ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? ఏం చేస్తాం, మా నాన్నకి 30 కోట్ల ఆస్తుంది. 30 రూపాయలు కూడా ఇవ్వడు, ఉత్తి పిసినారి. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. చచ్చిపోతే మీ బాబు కాస్త ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది గానీ ఆయన దగ్గర నుంచి నీకు పైసా కూడా రాదు కదా, దానివల్ల నీకేంటి ఉపయోగం? అందుకే మోహన్ ఇలా చచ్చిపోవాలనుకున్నాను. నువ్వు చాలా బ్రిలియంట్ కదా, నువ్వే ఏదోటి చేసి మా నాన్న దగ్గర నుంచి డబ్బులు రాబట్టవా ప్లీజ్ మోహన్. వీళ్ళ బాబుకి 30 కోట్ల ఆస్తుంది. ఏదో ఒకటి చేసి కొంత డబ్బన్నా నొక్కేయాలి, అది బెస్ట్. ఐడియా ఏంటి? ఏంటి? మీ నాన్నకి నువ్వంటే చాలా ప్రేమ కదా? చాలా ఇష్టం మోహన్. నీకు 1 కోటి రూపాయలు ఓకేనా? అయితే నేను నిన్ను కిడ్నాప్ చేసి మీ నాన్నని 3 కోట్లు డిమాండ్ చేస్తాను. 2 కోట్లు నేను ఉంచేసుకుంటా, నీకు 1 కోటి ఇచ్చేస్తా. ఐడియా అదిరింది. అదేదో త్వరగా చేయి మోహన్. ఇప్పుడే ప్లాన్ అమలు చేద్దాం. కమా. సార్, పిల్లలు ఇంకా రాలేదా? రాలేదు సార్. ఏంటి చాలా హీట్ గా ఉన్నారు? ఇప్పుడే స్టవ్ మీద కూర్చుని వస్తున్నాలే. చూడు, ఈ రోజు నుంచి రాంబాబు చాలా స్ట్రిక్ట్. అది పిల్లల విషయంలో గానీ, అది పెళ్ళాం విషయంలో అయినా కానీ. పెళ్ళాం విషయం ఎందుకు కానీ, ముందు పిల్లల్ని అదుపులో పెట్టుకోండి చాలు. అంటే నేను పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోలేననేగా నిన్నర్ ఫీలింగు. ఏంటో నువ్వు ఈ మధ్య అన్ని కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. మంగా అబ్బా, బీపీ పేషెంట్ల ఏంటి అరుపులు? సరే రాని, వాళ్ళ సంగతి చెప్తాను. అవును మంగా, ఇంతకీ నాకు పిల్లలకి తేడా ఏంటో చెప్పు. బెర్రోడికి పిచ్చోడికి తేడా చెప్పంటే ఏం చెప్తాం? మంగా సీరియస్ గా కూడా కామెడీ చేస్తున్నాం.
చాలా తేడా ఉంది. అదిగో పిల్లలు వస్తున్నారు. ఆగండి. ఏంటి దిష్టి తీస్తారా? దిష్టి కాదు, మీ తోలు తీస్తాను. తోలు తీయాలంటే మటన్ షాప్ దగ్గరికి వెళ్ళాలి. పార్ట్ టైం జాబ్, డబ్బులు కూడా ఇస్తారు. రేయ్ నేను చెప్పేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి. రేయ్ చెవులు తప్ప అన్ని మూసుకుంటా. అదేంట్రా అలా మూసుకున్నారు? మీరే కదా చెవులు మాత్రమే పని చేయాలన్నారు. తీయండి. ఈ మధ్య మీరు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారంట. మీరు మాకు తెలియకుండా ఇంకా పెద్ద ఎక్స్ట్రాలు చేస్తున్నారు. అదంతా గతం రా. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. అవును, ఆ రోజు రాంబాబుకి భయం ఎక్కువ, ఈ రోజు రాంబాబుకి దరిద్రం అదే ధైర్యం ఎక్కువ. సరే ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపావు? చూడండి, ఇక నుంచి నేను చెప్పినట్టు మీరు వినాలి. పద్ధతి మార్చుకోండి, అర్థమైందా? కుదరదు, మాకు తెలియకుండా మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మీ మాట మేము వినాం. అయినా చెప్పడానికి నువ్వెవరు? నేను మీ నాన్నని. అది అప్పుడు. ఏంటి పెద్దవాళ్ళకి గౌరవం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? మీరు మాత్రం మీకు ఇష్టం వచ్చినట్టు చేయట్లేదా? అందరి పిల్లలు ఏసీ బళ్ళలో చదువుతూ ఏసీ కార్లలో తిరుగుతూ ఉన్నారు, మేము మాత్రం రోడ్ల మీద తిరుగుతున్నాం గతి లేక. అందరి పిల్లలు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కి వెళ్ళి బఫెట్లు, ఐస్ క్రీమ్లు, బిర్యానీలు తింటూ ఎంజాయ్ చేస్తుంటే మేము మాత్రం ఫుట్పాత్ మీద ఇడ్లీలు తింటూ బతుకుతున్నాం. మాకేంటి దరిద్రం? మేము ఇలాగానే కదా షోలేం. మా కోరికలు తీర్చాక డబ్బు సంపాదించలేకపోతే మీరు మా తల్లిదండ్రుల అనవసరం. కరెక్ట్గా చెప్పా. పదండి పదండి. ఇప్పటికిప్పుడు కోట్ల డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా ఉంది నా గెటప్? ఈ దెబ్బతో మా నాన్న చచ్చినట్టు దిగొస్తాడు. ఇప్పుడే డైల్ చేస్తాను. ఓకే. మీ నాన్న నెంబర్ చెప్పు. ఉండు చెప్తా. హలో. ఎవడాను? నేను మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను బే. కిడ్నాపా? ఇంతకీ మా అమ్మాయి ఎక్కడుంది? మా నాన్నని బే అంటావేంటి? కిడ్నాపర్ అన్న తర్వాత ఆ మాత్రం తిట్టకపోతే ఎదుటి వాళ్ళు నమ్మరు. ఓ అయితే ఓకే ఓకే. నా దగ్గరే ఉంది. ఇప్పుడు నువ్వు 3 కోట్ల డబ్బుతో వస్తే మీ అమ్మాయి నీకు దక్కుతుంది. వద్దు, మా అమ్మాయిని ఏం చేయొద్దు. ఇప్పుడే వస్తున్నా. ఇంతకీ అడ్రస్ ఎక్కడో చెప్పు. చెప్తారా? గుర్తు పెట్టుకో. ఊరి చివర 2 కొండల మధ్యన, ఈ కొండకి ఆ కొండకి సెంటర్ లో గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. అక్కడికి రాబే. ఇప్పుడే వస్తున్నా. ఐషు ఓకేనా? ఇప్పుడు మీ నాన్న చచ్చినట్టు వస్తాడు చూడు. నిజమా? ఆగాకు, ఇందుకీ కత్తేది? ఇదిగో కంగారులో కత్తి కంకర్లో మర్చిపోయాను. సరిపోతుందిలే. సరే పద పద. అమ్మా ఐశ్వర్య, ఒట్టి చేతులతో వచ్చావే. హాత్ మే పైసే కా సూట్ కేస్ కహా హై? అమ్మా ఐసు, నువ్వు వీడికంటే ఎలా పడ్డావమ్మా? మరేం చేయను, నువ్వేమో పైసా కూడా ఖర్చు పెట్టావు, నా ఖర్చులకి పైసా కూడా ఇవ్వు. అందుకే ఏం చేయను తెలియక వీడి చేతిలో పడ్డా. మీ తండ్రి కూతుళ్ళ ముచ్చట్లో పండి చూసావా కత్తి ఎలా ఉందో? తుప్పు పట్టినట్టుంది.
తుప్పు పట్టిన కత్తేరా. అయినా తుప్పు కత్తిలో అడ్వాంటేజ్ నీకు తెలీదు. మామూలు కత్తితో పొడిస్తే వెంటనే చస్తారు, ఇలాంటి తుప్పు కత్తితో పొడిస్తే సెప్టిక్ అయి 2 రోజుల తర్వాత చస్తారు. ఓకే, నీ కోరిక మేరకు పదును పెట్టే పొడుస్తా. త్వరగా వచ్చే, త్వరగా వెళ్ళిపోదాం. ఆయన పాపం కత్తికి పదులు పెట్టుకుంటున్నాడు కదా, ఉండు. ఎక్కడికి వెళ్ళేది, చంపేస్తా. అయ్యో కిడ్నాపర్ గారు, కత్తి పెట్టాల్సింది మా నాన్నకు కాదు, నాకు. కరెక్టే కదా. కోట్లు ఇవ్వలేదనుకో మీ అమ్మాయిని చంపేస్తా. రివర్స్ లో పెట్టు. కంగారులో తిరగేశా, ఇప్పుడు చంపేస్తా. వద్దు వద్దు వద్దు, 1 కోటి ఇప్పుడు ఇస్తాను, రేపు 2 కోట్లు ఇస్తాను. మా అమ్మాయిని ఏం చేయొద్దు ప్లీజ్, ఏం చేయొద్దు. क्या बोले रे बच्चा, मेरे को उल्लू समझा? 1 कोटी अब देते, 2 कोटी बाद में देते, क्या समझे रे? नहीं मानेंगे. 2 కోట్లు 3 కోట్లు ఇప్పుడే ఇవ్వాలి, नहीं तो नहीं मानेंगे, मार डालेंगे. డాడీ త్వరగా ఇచ్చేసే డాడీ, లేదంటే నిజంగా చంపేసిలా ఉన్నాడు. 2 కోట్లు పని తేవాలి. అమ్మో, పని ఆమెకే 2 కోట్లు ఇచ్చావంటే నువ్వు మామూలుడివి కాదు రోయ్. ఓకే, ఆ పంచవన్నెల పని మనిషి ఎప్పుడు వస్తుంది? కమాన్ బోలో. ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి తీసుకురావాలి కదా. అంటే నువ్వు చెప్పేది ఈ కోట్ల? నీ కొట్టుకు నేను ఎలా కనిపిస్తున్నాను రా? కామెడీ విలన్లా కనిపిస్తున్నానా? కన్ఫ్యూజ్ అవ్వకు, నేను సీరియస్ విలన్ని సంజే. నేను డిమాండ్ చేసిన 3 కోట్లు క్యాష్ ఇవ్వాలి, నైతో మారాలుగా. డాడీ నిజంగా చంపేసిలా ఉన్నాడు డాడీ, ఇచ్చేసే డాడీ త్వరగా. అంత డబ్బా నావల్ కాదు, కుదరదు. ఎలా కుదరదో నేను చూస్తా. నువ్వు వెళ్ళి మీ నాన్న కారు ఎక్కు. మధ్యలో మా నాన్న కారు ఎందుకు? మన కారు అయితే మీ నాన్న తన కారులో మన వెనకాల ఫాలో అవుతారు కదా. కరెక్ట్. అది కాక ఒకవేళ మీ పిసినారి బాబు డబ్బులు ఇవ్వలేదనుకో, ఆయన కారు మనం అమ్మేసాం అనుకో, కనీసం ఖర్చులుగానే డబ్బులు మిగులుతాయి కదా. కరెక్టే. అందుకే మరి ఏంటి కాంప్రమైజ్ అయిపోతున్నావా? మా అమ్మాయితో మంత్రాలు చేస్తున్నావు? కాంప్రమైజ్ లేదు, కాకరకాయ లేదు. ఒకవేళ నువ్వు డబ్బు తీసుకురాకపోతే నీకు ఖచ్చితంగా లేపేస్తా అని చెప్తున్నా. వెళ్ళి డబ్బు తీసుకురా పో. పోలీసులకి చెప్పావు ప్రాణాలు మిగలవు. వెళ్ళు, ఒక్కడివేరా, డబ్బుతోరా. వెళ్ళు, నీ కారు తాళాలు ఎలా ఇవ్వు? నేనెలా రావాలి? నా కారులో రా. చిచి, ఆటోలో రా. ఆటోలు స్ట్రైక్ అయ్యా? అయితే పరిగెట్టుకుంటూరా. కాళ్ళు నొప్పులయ్యా, ఎలా రావాలి? మొక్కలు వేసుకుంటూరా. నువ్వు మాత్రం రా, ఒక్కడివేరా, డబ్బుతోరా. కారు తాళాలు నిజంగానే చంపేసిలా ఉన్నాడు. నేను ఇస్తాను. తప్పుగా అమ్మా ఐశ్వర్య, మా అమ్మాయిని ఏం చేయొద్దురా. అయ్యో, ముందు డబ్బు బాగా సంపాదించండి, అప్పుడు మీ మాట వింటామని ముందుకేస్తున్నారు. ఇప్పుడు ఎలా? ఇప్పటికిప్పుడు లక్షల రూపాయలు సంపాదించాలంటే మాటలా? అయ్యో భగవంతుడా, ఇప్పుడు నా కూతురు ఎవరు కాపాడతారు? సార్, మీరు భద్రం గారు కదా? అవునయ్యా. మీరు? ఆ మధ్య ఇల్లు కొనాలని మా ఫ్రెండ్ వాసు వెంట మీ ఆఫీస్కి వచ్చాను కదా సార్, గుర్తుపట్టలేదా? అవును, గుర్తుపట్టాను. మీరేంటి సార్ ఇక్కడ ఇలా ఉన్నారు? ఏం చెప్పేదయ్యా, మా అమ్మాయిని ఒక దరిద్రుడు కిడ్నాప్ చేసి 3 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. అవునా? ఎలా ఉంటాడు సార్ అతను? తెల్లగా పిల్లిగడ్డ వేసుకొని బ్రూస్లీ లాగా నల్ల డ్రెస్ వేసుకుని ఉన్నాడయ్యా. వాడికేం పోయే కాలం వచ్చిందట, మరి వాడిని కొట్టి మీ అమ్మాయిని మీరు రక్షించుకోలేకపోయారా? బ్రూస్లీ లాగా కియా కియా మియా అని ఏమన్నా అన్నారా? కియా అనలేదు, మియా అనలేదు. వాడి దగ్గర కత్తి ఉంది. ఇది సంతలో బల్ల మీద 10 రూపాయలకు అమ్ముతారు, ఆ కత్తా? అవును. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? అలాంటి వాళ్ళు బిల్డప్ తప్ప నిజంగా భయపెట్టేదే ఉండదు సార్. బాబు, ఎలాగైనా మా అమ్మాయిని కాపాడండి. వాడికి 3 కోట్లు ఇచ్చే బదులు మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను. ప్లీజ్ బాబు, నాకు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ వాడు పోలీసులు చెప్పొద్దన్నాడు. ఎలాగైనా మా అమ్మాయిని కాపాడండి బాబు. ఒక్క నిమిషం. మంగా ఇటు. 1 కోటి రూపాయలంట. అంటే 100 కాదు,
కోటంటే 100 లక్షలు. అవును, ఒప్పేసుకుందామా? అదృష్టం అరడుగు ముందే ఉంది, కాదనకూడదు. సరిపదా సరిపదా. సార్, ఏ రాంబాబు ఏం నిర్ణయం తీసుకున్నారు? ₹1,00,00,000 అంటే ఏ సరిపోదా? వేరే వాడిని వెతుక్కుంటాను. ఆగండి. భద్రం గారు, మీ అమ్మాయి కిడ్నాప్ అయిందంటే మా అమ్మాయి కిడ్నాప్ అయినట్టుగా ఫీల్ అవుతున్నాం. మీరు బాధపడుతుంటే మేం బాధపడుతున్నాం సార్. మీ గుండె తరుక్కుపోతుంటే మా గుండె తరుక్కుపోతాం సార్. అందుకే మేము ఈ డీల్ కొప్పుకుంటున్నాం. సరే బాబు, చాలా సంతోషం. ఆ ఎదవ మా అమ్మాయిని ఇటే తీసుకెళ్లిపోయాడు. అతని మొబైల్ నెంబర్ ఏమైనా ఉందా? ఉందమ్మా, చెప్పండి. 800-80-66-114. ఓకే సార్, మీరు నిశ్చింతగా ఉండండి. ఈ అబ్బాయిని మేము రక్షిస్తాం. మీ అమ్మాయిని మేము రక్షిస్తాం. మీ అమ్మాయిని ఇదిగో నా విజిటింగ్ కార్డు. సార్, మీ అమ్మాయి ఎలా ఉంటుంది? మీలా ఉంటుందా, వాళ్ళ అమ్మలా ఉంటుందా? మా అమ్మాయిలాగే ఉంటుంది. అమ్మాయి ఫోటో వాట్సాప్ చేస్తాను. అలాగే సార్. మంగ, పద. ఇక్కడున్నావా? ఇక్కడున్నావు అనుకున్నాను. స్టడీ స్టడీ. చూడు వాచ్మ్యాన్. చెప్పండి సార్. అబ్బో, ఫుల్లుగా ఆన్లో ఉన్నట్టున్నావే. అవును సార్, మనం ఆన్ డ్యూటీలో ఉంటేనే గాని మైండ్ పనిచేయదు. మనకు కాదు, నీకు అని చెప్పు. సరే 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 సరేగానే రూమ్లు అద్దెకున్నాయా? ఎందుకు లేవు సార్? మీలాంటి వారి కోసం కదా ఈ గెస్ట్ హౌస్ ఉన్నది. ఓయ్, మేము అలాంటి వాళ్ళం కాదు. మరి ఎందుకు వచ్చినట్టు? నీకు కారణాలు కావాలా, కస్టమర్స్ కావాలా? కస్టమర్స్ సార్. మీరుంటేనే కదా సార్ ఇది రన్ అయ్యేది, మేము ఫుల్ అయ్యేది. రోజుకు ₹1000. ఓహో, ₹1000 అడ్వాన్స్ సార్. ఓకే. టోటల్ గా 2000 సార్. ఇదేంటయ్యా 2,000 చూపిస్తావు? తంగమణి, సొల్లు సెల్వమణి. నేను సొల్లు సెల్వమణినా? ఏంటైషు, రేపు డబ్బులు వచ్చాక డాన్స్ చేయాలి కదా, అందుకని ఆ డాన్స్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నావా? అట్లా నన్ను జూనియర్ ప్రభుదేవా అనేవాళ్ళు అనుకో. ఇలా షాక్ కొట్టేసిందండి.